ప్రాక్టీస్ చేద్దాం. ఇంపార్టెంట్. పార్థాయ ప్రతిబోధితాం, పేజ్ నెంబర్ 9. పేజ్ నెంబర్ 9లో ధ్యాన శ్లోకాలలో మొదటిది పార్థాయ ప్రతిబోధితాం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అథ శ్రీమద్భగవద్గీతా అథ ధ్యానం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి. సప్తమోధ్యాయ. 6 అధ్యాయాలు అభ్యాసం నేర్చుకున్నాము. 280 శ్లోకాలు సమాప్తమైనాయి. కావలసినట్టు రాసుకోవచ్చు. 6వ అధ్యాయం ఆఖరిలో ప్లేస్ కూడా ఉంది. ప్రతి అధ్యాయానికి రాసుకుంటే మంచిదే, మనకు తెలుస్తుంది. 6వ అధ్యాయముతో టోటల్ మొత్తం 280 శ్లోకములు సమాప్తం అని రాసుకోవచ్చు. 280 శ్లోకాలు అభ్యాసం చేశాము. సో ఇంకా 300కు పైగా ఉన్నాయి. సరే, సప్తమోధ్యాయం ప్రారంభిస్తున్నాము. పూర్తి ఏకాగ్రత, మనస్సు ఏమంటారు, ఉత్సాహము. యోగో అనిర్విణ్ణ చేతస, విసుగులేని చిత్తముతో ఉత్సాహము ఏమంటాం, భక్తి, శ్రద్ధ, నిష్ఠ, ఏకాగ్రత, చిన్ముద్ర, ఇవన్నిటినీ అనిర్విణ్ణ చేతస, విసుగులేని చిత్తముతో యోగ సాధన. ఇది కూడా యోగ సాధనే. 7వ అధ్యాయము. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అథ సప్తమోధ్యాయః. జ్ఞాన విజ్ఞాన యోగః. 169 పేజీ. తెలియని వాళ్ళు 169 కదా, 68 అయిపోయింది. 169 169 సప్తమోధ్యాయ. అభ్యాసం కాబట్టి నా తర్వాత రిపీట్ చేయండి. అలవాటు లేని వాళ్ళు అందరికీ కూడా అభ్యాసం అనగానే మనం 2 సార్లు చెప్పాలి. స్వామి చెప్పేటప్పుడు బాగా చూడండి, గ్రహించండి. రాగము, లయ, దీర్ఘాలు, ఒత్తులు అన్నీ కూడా సంపూర్ణమైన ఏకాగ్రత. ಅರ್ಧ ಏಕಾಗ್ರತ ಕೆಲಸ ಮಾಡ್ತತಾ ಮಾಡಲ್ಲ. ಅರ್ಧ ರಿಸಲ್ಟ್ ಬರ್ತದೆ. ಎಕ್ಸಾಮ್ ಹೆಂಗೆ ಬರ್ದೆಯಪ್ಪ, ಅರ್ಧ ಬರ್ದೆ ಅಂದರೆ ಅರ್ಧ ಮಾರ್ಕ್ ಬರ್ತಾರೆ. ಸಂಪೂರ್ಣವಾಗಿ ಚೆನ್ನಾಗಿ ಬರೆದ್ರೆ ಚೆನ್ನಾಗಿ మార్క్స్ ಆಗ್ತಾರೆ. సరేనా? సో శ్రీకృష్ణ పరమాత్మని మనసారా ప్రార్థిద్దాం. అటువంటి ఏకాగ్రత, నిష్ఠ, భక్తి, శ్రద్ధ, ఉత్సాహం. ఫస్ట్ థింగ్ ఈజ్ ఉత్సాహం. నేర్చుకోవాలి. ఉత్సాహం లేకపోతే ఏమీ సాధించలేము. కాబట్టి ప్రతి శ్లోకము కొత్తదే కదా, ప్రతి శ్లోకంలో నూతన ఉత్సాహం ఉండాలి. ఇంకా బాగా చెప్తాను. సో అథ సప్తమోధ్యాయః. జ్ఞాన విజ్ఞాన యోగః. జ్ఞ కాదు, జ్ఞ
జాకు జ్ఞావత్తు ఉంది, చూస్తారు కదా, జాకు జ్ఞావత్, విజ్ఞాన. విజ్ఞాన అని తెలుగులో అంటాము, సంస్కృతంలో అది కాదు, విజ్ఞాన. యావత్ దాదాపు యావత్తు లేదు కానీ అన్నట్లు. చూడండి, జాకు జ్ఞా, చాచా జాజా జ్ఞావత్ ఉంది కదా, మరి జ్ఞా కాదు, అది జ్ఞా, విజ్ఞా. జాకు నావత్, జ్ఞావత్. యా పలకూడదు, విజ్ఞాన. జా పలకూడదు, విజ్ఞా. గా పూర్తి గా, విజ్ఞాన అంటారు కదా, గా లేదు అక్కడ కదా. విజ్ఞాన. జానకూడదు, విజ్ఞాన. విజ్ఞాన అనండి, అంతే. గా లేదు, జాకు జ్ఞావతిస్తే జ్ఞా. జ్ఞాన విజ్ఞాన యోగ. శ్రీ భగవానువాచ. మయ్యాసక్తమనః పార్థ. దీర్ఘాలు, ఒత్తులు, ప్రతి అక్షరము మంత్రం. మనాహ, నాకు దీర్ఘము విసర్గ. గమనించండి, అందుకే వినడం వినడం వినడము, గ్రహించడము. మొన్న చాలాసేపు చెప్పుకున్నాం. గ్రహించడం, వినడం వేరు, గ్రహించడం ఇంకా డీప్. అందరూ వింటారు, చెవులు ఉన్నాయి కదా, కానీ గ్రహించేది ఒక్కొక్కరి తేడా వస్తుంది, అవునా కదా. అందుకే మార్కులు తేడా వచ్చేది. గ్రహించిన వాళ్ళు బాగా రాస్తారు, దాని అర్థాన్ని తెలుసుకొని పరీక్ష ఏదైనా. గ్రహించండి, కేవలం వినడం కాదు, గ్రహించండి, ఏకాగ్రత పెంచుకోండి, మనసు పెట్టండి, ఉత్సాహంగా వినండి. ఈ వివేకానంద స్వామి చెప్తారు, మీరు ఏమి చేసినా ఆ సమయానికి అది ఉత్కృష్టమైన తపస్సు. అయినా అర్థమైందా? చెప్పుకున్నాం. వాట్ ఎవర్ యూ డూ అనండి, డూ ఇట్ ఎక్సలెంట్. వాట్ ఎవర్ యూ డూ, డూ ఇట్ ఎక్సలెంట్. మీరు ఏమి చేసినా అత్యుత్తమంగా చేయండి, ఉత్కృష్టంగా చేయండి. అర్థమవుతుంది కదా. అది పారాయణం కావచ్చు, జపము కావచ్చు, ధ్యానం కావచ్చు, వంట కావచ్చు, అవునా కదా. అదే మనకు స్వామి చెప్తారు కర్మయోగం, వివేకానంద స్వామి కర్మయోగంలో చదవండి. ఆ సమయానికి అదే మీకు ఉత్కృష్టమైన తపస్సు. యోగులు మునులు గుహాల్లో, హిమాలయాల్లో ఉన్నతమైన తపస్సు చేస్తున్నారా? అదే భావంతో మీరు వంట చేస్తే అది మీకు తపస్సు. ఇంట్లో భర్తకు కానీ పెద్దలకు కానీ సేవ చేస్తే అది తపస్సు కాదా? చెప్పండి, తపస్సు కాదా? అది తపస్సు. ఆ సమయానికి అదే ఉత్తమ సాధనగా భావించండి. అప్పుడు మీరు చేసే కర్మలన్నీ ఏమవుతాయి? తపస్సు అవుతుంది, సాధన అవుతుంది, భగవన్ మార్గాన్ని చేరుస్తుంది. సో మహాభారతంలో ఎన్నో కథలు ఉన్నాయి వీటి గురించి. పతివ్రత స్త్రీ తన సతీ ధర్మాన్ని, విద్యుక్త ధర్మాన్ని, మాతృధర్మం అంతా నిర్వర్తిస్తూ బ్రహ్మజ్ఞాని అయిపోతుంది. ఎలా అయింది? నిష్ఠ, శ్రద్ధ, భక్తి. ఏం చేసినా అది సాధనే. సో ఇప్పుడు పారాయణం చేస్తున్నాం, ఎలా చేయాలి? ఇది ఉత్తమ సాధన, దీనికి మించింది లేదు అనే విశ్వాసం. కాబట్టి దీర్ఘాలు, ఒత్తులు బాగా గమనించండి. మనాహ, ఇవన్నీ కూడా. మయ్యాసక్తమనా పార్థ. యోగం యుంజన్మదాశ్రయః. అసంశయం సమగ్రం మాం. యథా జ్ఞాస్యసి తచ్ఛృణు.
జ్ఞాస్యసి సాకు యావత్తు, తచ్ఛృణులో చాకు ఛావత్తు వట్రసోళి. తచ్ఛృణు యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. తత్ ప్లస్ శృణు, తచ్ఛృణు సంధి. సో ఇది ఇంతకుముందు చెప్పుకున్నాము. మన ఈ పుస్తకంలో ఉండే ఏమంటాం అనువాదము తాత్పర్యము కొంచెం గ్రాంథికంగా ఉంది, అందరికీ సులభంగా అర్థము కాకపోవచ్చు అని మనం సులభ శైలిలో ఇతర సోర్సెస్ నుండి తీసుకున్నాము. మీరు చక్కగా విని పలకవచ్చు. సులభమైన సరళమైన అనువాదం. శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ, నాయందే ఆసక్తమైన మనస్సుతో నన్నే ఆశ్రయించి యోగమును అభ్యసిస్తూ నా సంపూర్ణ స్వరూపమును ఎటువంటి సందేహము లేకుండా ఎలా తెలుసుకోనగలవో వినుము. ఇక్కడ చూసినా దాదాపు అలాగే ఉంటుంది. పదాలు కొంచెము గ్రాంథికంగా శాస్త్రీయంగా క్లిష్టంగా ఉంటాయి. స్కాలర్లీ అంటారు, స్కాలర్లీ పండితుల భాష. మనం ఏం పండితులం కాదు కదా, మీరు ఉండొచ్చు, నేనైతే కాదు. సో చెప్పడం ఏమిటంటే అందరికి అర్థం కావాలి, సులభంగా అర్థమయ్యేలా సేమ్ మీనింగ్, దాన్ని సులభ శైలిలో మనం తీసుకుంటున్నాం. అర్థమైంది కదా? మీకు ఏమైనా అర్థం కాకుంటే అడగండి. ఏదైనా పదాలు ఈ పదం మాకు అర్థం కాలేదు లేదా ఏమైనా పలకడంలో కానీ ఉంటే అడగండి. ఏమంటాం, భయపడాల్సిన అవసరము బిడియము అవసరం లేదు. సో మై ఆసక్త మనాహ సంధులు మీరు బాగా గుర్తుపెట్టుకుంటే, అందరూ చదువుకున్న వాళ్ళే కదా. సో మై ఆసక్త మయ్యాసక్త, నా పైన ఆసక్తి కలిగిన వాడు, భగవంతుని పైన ఆసక్తి కలిగిన మనస్సు కలిగి ఓ పార్థ అర్జున, యోగం యుంజన్ మదాశ్రయ, యోగ సాధన చేస్తూ మత్ ఆశ్రయ మత్ ప్లస్ ఆశ్రయ అనండి, మదాశ్రయ నన్ను ఆశ్రయించినవాడు, భగవంతుణ్ణి ఆశ్రయించి అసంశయం సమగ్రం మాం, సమగ్రం పూర్తిగా ఈ తత్వమును ఆధ్యాత్మమును తెలుసుకో, సంశయము లేకుండా. సంశయం అసంశయం, సంశయం అంటే డౌట్ సందేహము, ఇదా అదా కన్ఫ్యూజన్ లేకుండా, మాం నన్ను యథా ఏ విధంగా జ్ఞాస్యసి తెలుసుకోగలవో దానిని, తత్ దానిని, శృణు శృణు అంటే వినుము, శ్రవణము అంటాం కదా, శ్రవణం శ్రవణేంద్రియములు అంటే చెవులు. సో శృణు వినుము, అర్థమైంది కదా. నన్ను సంపూర్ణంగా సమగ్రంగా భగవత్తత్వాన్ని తెలుసుకోవాలంటే ఏమి సందేహం లేకుండా నేను ఇప్పుడు సమగ్రం, సమగ్రం అంటే మొత్తం సంపూర్ణంగా, ఆయన రామకృష్ణ సమగ్ర సంపూర్ణ జీవిత గాథ అని ఉంది. టోటల్ సంపూర్ణంగా ఆయన నాకు బాగా తెలుసండి అంటాం కదా, చిన్నప్పటి నుంచి బాగా తెలుసు, వ్యక్తిగతంగాను సాంఘికంగాను అన్ని విధాలుగా నాకు తెలుసు అంటాం కదా. సమగ్రం అంటే కంప్లీట్, టోటల్. అలా చెప్తాను విను. ఇది అద్భుతమైన అధ్యాయం. అందుకే పేరు జ్ఞాన విజ్ఞాన. ముందు ముందు వస్తుంది, మనం అప్పుడు తెలుసుకుందాం. అర్థమైంది కదా? ఇప్పుడు పడదామా మరి? అందుకే అర్థాన్ని భావిస్తూ చెప్పడానికి ప్రయత్నం చేద్దాం, కేవలం ఇది యాంత్రికంగా కాకుండా. శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనా పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు మయ్యాసక్తమనా పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు.
రెండవ శ్లోకం. ప్రతి శ్లోకానికి మన లక్ష్యం ఏమై ఉండాలి? ఇంకా బాగా పాడతాను, ఇంకా బాగా పాడగలను, ఇంకా బాగా అర్థం చేసుకోగలను అని ఉండాలి. తపన అంటారు. తపన నుండి తపస్సు రెండు ఒకటే. తపన, ఓ విద్యార్థిలో తపన ఉండాలి, నేను ఇంకా బాగా రాణించాలి, ఇంకా బాగా చదువుకోవాలి కదా. మనం విద్యార్థులే కదా. కాబట్టి అది జ్ఞాన పిపాస అనండి. ఇంకా బాగా నేర్చుకోవాలని ఒక తపన, తపస్సు, కృషి అంటాం కదా, అది ఉండాలి. రెండవ శ్లోకం ఇంకా బాగా చెప్దాం. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. అక్షరాలపై దృష్టి పెడుతున్నారా? ఒక్కొక్క అక్షరంపై దృష్టి పెడితే శ్లోకమంతా వస్తుంది. మొత్తం శ్లోకం చూడొద్దండి. జ్ఞాతవ్యమవశిష్యతే కలిపితే శ్లోకం అయిందా? అంతే. జ్ఞాతవ్యమవశిష్యతే. వెరీ గుడ్. శ్లోకం 2 ఇది అనువాదం, తాత్పర్యం. అనుభవాత్మకమైన విజ్ఞానముతో కూడిన ఈ జ్ఞానమును నీకు పూర్తిగా ఉపదేశిస్తాను. ఇది తెలుసుకున్న తరువాత ఈ లోకములో తెలుసుకోవలసినది మరేమీ మిగిలి ఉండదు. ఇక్కడ కూడా దాదాపు అలాగే ఉంది కదా. విజ్ఞానసీతంగా తత్వజ్ఞానము సంపూర్ణముగా తెలిపెదను, దీనిని ఎరిగిన పిమ్మట ఈ జగత్తులో తెలుసుకోవాల్సింది ఏదియో మిగులదు. జ్ఞానం, విజ్ఞానం, ఇది ఒక్కొక్క అధ్యాయం పైన ఒక్కొక్క ఏమంటాము దానిపై ప్రాముఖ్యతను కేంద్రీకరించారు. ఇంతకుముందు ధ్యానం, యోగము, ధ్యానము, యోగముపై విశేషంగా. ఇప్పుడు జ్ఞానము, విజ్ఞానం, రెండు పదాలు చాలా అర్థం చేసుకోవాలి. జ్ఞానము తెలివి, తెలుసుకోవడం. విజ్ఞానము విశేషముగా తెలుసుకోవడం. వి ఎక్కడ వి వచ్చినా విశేషం ఇంతకుముందు చెప్పుకున్నాం. జ్ఞానము, విజ్ఞానం. జ్ఞానము తెలుసుకోవడం. ఏమంటారు, కంప్యూటర్ గురించి అంతా తెలుసప్ప, కానీ దాంట్లో చేసేకి రావాలి. థియరీ అంతా చదివినావు. మీకు చెప్పాలంటే స్టూడెంట్ లాంగ్వేజ్లో థియరీ అండ్ ప్రాక్టికల్స్. థియరీ బా 99.999, ప్రాక్టికల్స్లో 0. क्या फायदा? कोई फायदा नहीं. खाओ धुओ सो जाओ बस. అర్థమైందా? ప్రాక్టికల్స్. విజ్ఞానం అంటే ప్రాక్టికల్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. పెద్దలు చెప్తారు కదా, ఎంబీబీఎస్ చదివినావు, గోల్డ్ మెడల్ కొట్టినావు, రైల్వే స్టేషన్లో ఎక్కడికి పోవాలో, టికెట్ ఎక్కడ తీసుకోవాలో తెలీదు, గోల్డ్ మెడల్ వచ్చింది. ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటాం కదా. సో వ్యవహార జ్ఞానం కూడా ఉండాలి. విశేష విజ్ఞానం అంటే విశేష జ్ఞానం. సో జ్ఞానము, విజ్ఞానం. క్లాస్కి వచ్చినారా మీరు? తెలుసుకోవడం, విజ్ఞానము విశేషంగా అనుభవపూర్వకంగా తెలుసుకోవడం గురించి శ్రీరామకృష్ణుల వారు ఒక చక్కటి ఉదాహరణ ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. ఒక ఉదాహరణతో వివరిస్తారు. రామకృష్ణుల వారి విశేషం మీకు తెలుసు కదా. ఉదాహరణతో
చిన్న చిన్న మనం సహజంగా చూసే ఉదాహరణలతో రోజు జరిగే సంఘటనలు కథల ద్వారా ఇది ఒక ఉదాహరణ ఇచ్చినారు. ఏం చెప్తారా? చాలాసార్లు చెప్పుకున్నాము క్లాసులో ఇంతకుముందు కూడా. జ్ఞానం అంటే ఇది, విజ్ఞానం అంటే ఇది అని వివరించారు. చెక్క అది వేరే విషయము. అది మన కర్మయోగం, కర్మ యోగముగా ఎలా మలచాలి అనేది. ఇది ఎగ్జాంపుల్ క్లూ ఇమ్మంటారా? పొద్దున్న కూడా అడిగాను, ఎవరు చెప్పలేదు. వెరీ గుడ్, చెప్పర్లు కూడా అమ్మగారికి. కనీసం అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒకరికే కాదు. పాలు గురించి ఏం మదని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఒక సెంటెన్స్ కూర్చోండి, అట్లే చెప్పండి గట్టిగా. పాలను ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. ఎలా చెప్పారు? తెల్లగా ఉంటాయి, అదే ఓకే. ఇంకొంచెం బాగా దగ్గరకు వచ్చినారు. ఇంకొంచెం పాలను గురించి విన్నవాడొకడు, పాలను చూసినవాడొకడు, పాలను ఎవరికి శక్తి వస్తుంది? తాగిన వాడికి వస్తుంది. అది చెప్పారు. పాలను గురించి వినడము, పాలను చూడడము, పాలు తెల్లగా ఉంటాయి, చిక్కగా ఉంటాయి, కమ్మగా ఉంటాయి అనడము జ్ఞానం, నాలెడ్జ్. పాలను తాగి మహమ్మద్ అలీ, ఎవరు, ఆంజనేయ స్వామి బలం అంటాం కదా. చిన్నప్పుడు అడ్వర్టైజ్ షాండో చిన్నప్ప దేవర్ అని వచ్చేది. అదేదో టానిక్ తాగి షాండో చిన్నప్ప దేవర్ అంటే పాలు తాగినవాడు అలా అవుతాడు, కానీ ఊరికే పాలు అన్నవాడు అవుతాడా? లేదు కదా. విజ్ఞానం, పాలు తాగి ఆరోగ్యాన్ని పెంచుకొని శక్తిని పుంజుకున్నవాడు విజ్ఞాని. పాలను గురించి కేవలం తెలుసుకున్నాడు, పాలు తెల్లగా ఉంటాయి, చిక్కగా ఉంటాయి, చూసినాడు కూడా అనుకోండి. జ్ఞానం, జస్ట్ నాలెడ్జ్. పుస్తకాలు, భగవద్గీత బాగా చదివినాడప్ప, 700 శ్లోకాలు కంఠపాఠం వస్తాయప్ప. కానీ ఆచరణలో కోడి అనకూడదా దేవాలయంలో? సెంటిమెంట్స్ ఉంటాయి కదప్ప, యాలు ఊరికే. సో ఆచరణలో సున్నా. ఏం ప్రయోజనము? అన్ని శ్లోకాలు వస్తాయి, జీవితంలో ఆచరిస్తే విజ్ఞానం. శ్లోకాలు ఇప్పుడు మనం చేస్తుండేది అదే కదా, ఇదంతా జ్ఞానం. దీన్ని ఆచరణలో పెడితే విజ్ఞానం. విశేష రూప అనండి, విశేష రూప జ్ఞానం, విజ్ఞానం. గొప్ప మాట ఇది కదా. అందుకే రామకృష్ణుల వారు అరటిపండు ఒలిచినట్లు చెప్తారు మనకి. ఎంత గొప్ప విషయం, ఎంత గూఢమైన దాన్ని ఎంత బాగా చెప్పారు చూడండి. పాలు ఎగ్జాంపుల్. పాలను గురించి ఎవరికి తెలియదప్పా? పాలు తాగిన వానికి ఆరోగ్యం వస్తుంది. కేవలం పాలు చూస్తే అయిపోయిందా? లేదు కదా. ఇది అంతే. భగవద్గీత పారాయణం చేస్తే మంచిదే, సంతోషము, ఆనందం. ఆచరిస్తే అత్యంతం సుఖమశ్నుతే. పోయిన అధ్యాయంలో చెప్పుకున్నాం. ఆ ధ్యానం చేసిన వాడికి అత్యంత సుఖం, జపం చేసిన వాడికి. అందుకే నాకు ఎప్పుడు ఎవరికి అది గుర్తొస్తుంది, మనకు బ్రహ్మచర్యము సన్యాసులకు. సో బ్రహ్మచర్యము పాటించిన వాడికి దాని లాభం వస్తుంది, కానీ బ్రహ్మచర్యం గురించి ఊరికే పుస్తకాలు చదివితే వస్తుందా? చెప్పండి. అవునా కదా. బ్రహ్మచర్యం అంటే అందరికీ తెలుసు, పవిత్రంగా జీవించడం. పవిత్రతగా జీవించాలి. అవునా కదా. పవిత్రంగా జీవించిన వాడికి దాని విలువ తెలుస్తుంది. అలా విధంగా జ్ఞానము తెలుసుకోవడం, విజ్ఞానము అనుభూతి చెందడం. మన అర్థం అనుభూతి. అందుకే రామకృష్ణుల వారు అంటారు, శాస్త్రాలలో, గీత, ఉపనిషత్తులో భగవంతుని గురించి తెలుపబడింది. అవి తెలుసుకోవడం ఖచ్చితంగా తెలుసుకోవాలి, అది జ్ఞానం. దాన్ని ఆచరించడం విజ్ఞానం. పాండురంగ స్వామి దర్శనం చేసుకున్నాము, ఏమంటాము, పురాణాలు చదివినాము, చరిత్ర అంటాం, పాండురంగ స్వామి చరిత్ర చదివినాము. ఇప్పుడు కూర్చొని ఏం చేయాలి? పాండురంగ స్వామిని ఆరాధించాలి, ధ్యానం చేయాలి, ప్రార్థన చేయాలి. పాండురంగ విఠల విఠల నామము జపం చేయాలి. పాండురంగ స్వామిని దర్శనం చేసుకోవాలి, ఆయన పాదాలు స్పర్శించాలి. అయ్య బాబోయ్, విజ్ఞానం. అవునా కాదా? అప్పుడు ఈ మాటలు వస్తాయా? స్వామి తర్వాత ఇప్పుడు రావద్దు. అవును, పాండురంగ స్వామి ప్రత్యక్షం చేసుకున్న వాడికి ఎవరితోనో పనుందా? తృప్తో భవతి అనండి, మత్తో భవతి, ఆత్మారామో భవతి.
అర్థమవుతుంది కదా. భగవంతుణ్ణి ప్రత్యక్షంగా దర్శించుకున్నవాడు తృప్తుడైపోతుంది. మత్తుడు, ఉన్మత్తత ఎన్నోసార్లు చెప్పుకున్నాం. మత్తడైపోతాడు. నారద భక్తి సూత్రాల్లో ఉంది. ఆత్మారామో భవతి, ఆత్మారాముడైపోతాడు. ఏమి కోరికలు ఉండవు. భగవంతుని చూసిన వాడికి ఇంకేమైనా కావాలా? అది విజ్ఞానం, విశేష రూప జ్ఞానం. అర్థమైంది కదా. సో ఆ విధంగా నేను ఎంతవరకు చెప్పారు చూడండి. అనుభవాత్మకమైన విజ్ఞానం సంపూర్ణముగా నీకు తెలిపెదను. ఇది తెలుసుకున్న తర్వాత ఈ లోకంలో తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. భగవంతుణ్ణి తెలుసుకున్న వాడికి ఇంకేమీ తెలుసుకోవాల్సిన అవసరం. భగవంతుల్లో అంతా ఉంది. సముద్రాన్ని చూసిన వాడికి చిన్న చిన్న కాలువలు వీటితో లెక్క అన్నట్టు, వజ్ర వైఢూర్యాలు చూసిన వాడికి గాజు పెంకలు ఒక లెక్క లేదు. అలా దేన్ని తెలుసుకున్న తర్వాత ప్రహ్లాదుని చరిత్ర, చదువులలోని మర్మమునెల్లా చదివితి తండ్రి, చదువులలోని మర్మములెల్లా చదివితి తండ్రి. మర్మము, అన్ని చదువులలో మర్మము నారాయణుడు, భగవంతుడు అని తెలుసుకున్నాడు. అర్థమైంది కదా. సారవంతమైనది జ్ఞానము, విజ్ఞానము రూపంలో అంటే అనుభవపూర్వక. ఇక్కడ ఏమన్నారు? నేను విజ్ఞాన సహితంగా తత్వజ్ఞానమును సంపూర్ణంగా తెలిపేదని దీని ఎరిగిన పేరు తెలుసుకున్న తర్వాత తెలుసుకోవాల్సింది ఏమీ లేదంటే భగవంతుడు సర్వము. సంపూర్ణము తెలుసుకున్న తర్వాత ఇంకా ఏమీ తెలిసేది మిగిలి ఉండదు. పూర్ణ జ్ఞానం, సంపూర్ణ జ్ఞానం. పాడదామా? జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. సవిజ్ఞానం న్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః ఇది చాలా ఫేమస్ శ్లోకం. వేల కొలది మనుషులలో ఏ ఒక్కడో ఆత్మసాక్షాత్కారము సిద్ధి కోసము ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించి సిద్ధి పొందిన వారిలో కూడా ఏ ఒక్కడో మాత్రమే నన్ను తత్వతః నా నిజస్వరూపముతో తెలుసుకుంటాడు. దాదాపు అలాగే ఉంది కదా. యథార్థ స్వరూపం ఫేమస్ శ్లోకం ఇది. సహజంగా అర్థమవుతుంది కదా. సో మనుష్యులలో సహస్రేషు, సహస్రం అంటే 1000, విష్ణు సహస్రనామం, లలితా 1000 నామములు పేర్లు. సో అలా సహస్రమైన సహస్ర లక్షల వేల మందిలో కశ్చిత్ కొద్ది మంది మాత్రమే యతతి. కశ్చిత్ ప్లస్ యతతి అనండి. కశ్చిద్యతతి. సందులు తెలుసుకోండి, అర్థం చేసుకుంటే మీకు సులభం అవుతుంది. కశ్చిత్ ఏదో కొద్ది మంది మాత్రమే సిద్ధయే యతతి, సిద్ధి కోసం అంటే
దాన్ని పొందడం కోసం ప్రయత్నం చేస్తారు. మూడవ లైను యతతాం అపి, యతతామపి, యతతాం ప్లస్ అపి, యతతాం అపి ప్రయత్నం, యతతాం యత్నము చేసేవారిలో కూడా సిద్ధానాం కశ్చిత్ మాం, కశ్చిత్ ప్లస్ మాం కశ్చిన్ మాం వేత్తి, అటువంటి వారిలో యథార్థముగా వేత్తి తత్వతః, వేత్తి అంటే తెలుసుకోవడం, విత్ వేత్తి తెలుసుకుంటారు, తత్వతః యాజ్ ఇట్ ఈజ్ యాక్చువల్లీ యథార్థముగా సంపూర్ణముగా. అర్థమైందా? సులభంగా చెప్పాలంటే అన్నిటికీ రామకృష్ణుల మహానుభావుల ఉదాహరణలు అన్నీ మనకు శరణ్యం. పరీక్షలు రాస్తారండి, లక్షల మంది రాస్తారు. ఇప్పుడు రైల్వేస్ అంట, బ్యాంకింగ్స్ అంట, నీట్ ఇవన్నీ ఉన్నాయి కదా. అందరికీ సీట్లు వచ్చేస్తాయా? అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయా? ఎవరైతే ఉన్న దాంట్లో బెస్ట్ మార్క్స్ వస్తాయో, బెస్ట్ ఇంటర్వ్యూస్ ఏమో పాస్, దాని సిస్టమ్ ప్రాసెస్లో ఎవరైతే ప్రథమము సెకండ్ అంటే 100 సీట్లు ఉంటే 100 మందికి వస్తాయి. లక్షల మంది రాస్తున్నారు, లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తారా? లేదు కదా, ఏ ఒక్కడో అన్నట్టు, అంతే కదా. సో ప్రయత్నం అందరూ చేస్తున్నారు, దాంట్లో కొద్దిమంది సిద్ధిని పొందుతారు, లక్ష్యంను చేరుకుంటారు. ఆ లక్ష్యంను చేరుకున్న వాళ్ళలో కూడా సంపూర్ణంగా రామకృష్ణ పరమహంస, ఎంతమంది రామకృష్ణ పరమహంసలు అయినారండి? రమణ మహర్షులు ఎంతమంది ఉన్నారండి? ఒక్కరి. తత్వతః సంపూర్ణంగా. అందుకే అమ్మ అనుగ్రహంతో అంతో ఇంతో చెప్తుంటాము, మనమంతా భక్తులమే. మీరాబాయి లాంటి భక్తి ఉందా? ప్రహ్లాదుని వంటి భక్తి ఉందా? రమణ మహర్షి వంటి జ్ఞానం ఉందా? లేదు కదా. మనము సాధకులం, మన వంతు మనం ప్రయత్నం చేస్తున్నాం. వారు సంపూర్ణంగా అవతార పురుషులు అంటాం కదా. కాబట్టి తత్వతః అంటే అట్లా తీసుకోవాలి, సంపూర్ణముగా యథార్థముగా నన్ను తెలుసుకునేవారు చాలా అరుదు. ఇంకా చెప్పాలంటే లక్షల మంది ఉన్నారప్ప, భగవద్గీత నేర్చుకోవాలనే కోరిక ఎంతమందికి ఉంది? కొద్ది మందికి ఉంది. కంఠస్థం చేయాలనే వాళ్ళకి ఇంకా కొద్దిగా ఉంది. కంఠస్థం మాత్రమే కాదు, శ్రీకృష్ణ పరమాత్ముడిని సాక్షాత్కరించుకోవాలి, కృష్ణుతో మాట్లాడాలండి. రాజమండ్రిలో ఒక భక్తుడు యంగ్ బాయ్ ఉండేవాడు, చాలా శ్రీరామ ఎవరు ఈ భక్తి వాళ్ళది. రామకృష్ణులు అంటే మహాభక్తి ఆ అబ్బాయికి. శ్రీరామకృష్ణులను చూడాలండి, రామకృష్ణులతో మాట్లాడాలండి అంటాడు. ఆ భక్తి కదా. సో కృష్ణుడిని చూడాలి, కృష్ణుడితో మాట్లాడాలి. ఈ కృష్ణ నా డౌట్స్ కృష్ణుడితో క్లియర్ చేసుకోవాలి. కృష్ణ నువ్వు ఇట్లా చెప్పినా నాకు అర్థం కాలేదు, బాగా చెప్పు. ఇంటిమసీ విత్ గాడ్ అంటాం కదా. తత్వతః అలా ఎంతమందికి ఉంది? కొద్ది మందికి ఉంటుంది, అవునా కదా. ಅರ್ಥమైంది. లేకపోతే ಪಾಲನೆ ಮಾಡಿದ್ವಪ್ಪ ಹೆಂಗಾಯಿತು ಭಾಳ ಛಲ ಐತೆ, ಪ್ರಸಾದ ಹೆಂಗಿತ್ತು ಅಂದರೆ ಸುಮ್ಮನೆ ಸ್ವಲ್ಪ ಕಾಜು ಕಿಸ್ಮಿಸ್ ಇನ್ನೂ ಜಾಸ್ತಿ ಬೆಳಿಬೇಕಾಗಿತ್ತು, ಇನ್ನೂ ತುಂಬ ಚೆನ್ನಾಗಿರ್ತಿತ್ತು చెప్తున్నాం. మనం సామాన్యులం కదా, దాంతోనే తృప్తి పొందేవాళ్ళు లేకపోవచ్చు కొంతమంది. లేదు ఇది మాత్రమే కాదు, దీంట్లో మునకలు వేయాలి. సముద్రంలో వజ్రాలు ఎక్కడుంటాయమ్మా? లోపలుంటాయి. పైన తేలియాడే వాళ్ళకి వజ్రాలు దొరుకుతాయా? ఆల్చిప్పలు ఏమంటారు ఇంకోటి ఏదో మన గవ్వలు దొరుకుతాయి. వజ్రాలు దొరకాలంటే లోతుగా సాధన చేసిన వాళ్ళకి ఒక్కొక్క నిన్న చెప్పుకున్నాం. తురియానంద స్వామి తురియానంద ఒక్కొక్క శ్లోకము వారాల తరబడి ధ్యానం చేసేవారు, గంటల తరబడి ధ్యానం చేసేవారు. వాళ్ళు బ్రహ్మజ్ఞానులు. తత్వతః తెలుసుకున్నారు కదా. 16 మంది వివేకానంద స్వామితో పాటు. సో ఆ స్థాయి వాళ్ళది. ఎనివే, సో దీనివల్ల సంపూర్ణంగా తెలుసుకునే వాళ్ళు అరుదు. మనుష్యాణం ఫేమస్ శ్లోకం పడదామా? మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం మనుష్యాణం సహస్రేషు యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః.
సో అందరికీ దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటి? మనం పొందిన దానితో తృప్తి పడకూడదు. సాధనలో ఆధ్యాత్మిక విషయంలో మనకు చాలు వస్తుంది, 2 అధ్యాయాలు వస్తాయి, 2 శ్లోకాలు వస్తాయి. నో, నెవర్ బీ సాటిస్ఫైడ్. లక్ష్యం ఏమిటి కావాలి? భగవత్ సాక్షాత్కారం కదా. ఏదైతే ఇక్కడ చెప్పారో అది అనుభూతి చెందాలి, అది విషయం. సో వేల మందిలో ఊరికో ఊరికంటప, దాంట్లో వాటిలో మళ్ళా ఊరికంటప నిరాశపడాలా? నిరాశపడకూడదు. ఆ వేల లక్షల మందిలో ఒక్కడిని నేనెందుకు కాకూడదు? అవునా కదా? అలా భావించవచ్చు కదా. ఇప్పుడు రన్నింగ్ రేస్లో నిలబడతారండి. రన్నింగ్ రేస్లో నేను గోల్డ్ మెడల్ కొట్టాలనేక నిలబడేది. అక్కడ రాదనేవాడు ఎందుకు నిలబడతాడు? డౌట్ ఉంటే పోటీకే పోడు. అవునా కదా? సో ఉత్సాహం ఉండాలి. 4వ శ్లోకం. భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా వీళ్ళు కల్పించారు. మనం వేరుగా ఇక్కడ ఉంది కాబట్టి వేరుగా తెలుసుకుందాం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము ఈ 8 భాగములుగా నా జడమైన అపరా ప్రకృతి, భౌతిక ప్రకృతి విభజించబడి ఉంది. ఎక్సలెంట్. ఇవన్నీ తెలుసుకుంటే అబ్బా ఎంత తెలుసుకోవాల్సిందిరా అనిపిస్తుంది. అవునా కదా? చూడండి, ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క విషయం. అక్కడ 6వ అధ్యాయంలో ధ్యానము, యోగము, ఇక్కడ జ్ఞానము, విజ్ఞానము. పంచభూతాల గురించి చెప్పబడిందండి. పంచభూతాలు అంటుంటాం కదా. ఏమిటి ఆ పంచభూతాలు? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. బాగా గుర్తుపెట్టుకోవాలి. హిందువులు, సనాతనులు, హైందవులు మనం ఏదైతే మన ధర్మాన్ని పాటిస్తున్నామో మినిమం అంటాం బేసిక్స్. ఈలు బేసిక్స్, ఏబిసిడీలు బేసిక్స్. ఏబిసిడీలు రావు, ఎంబీబీఎస్ చదువుతానంట. నవ్వుతారు కదా, మీరే నవ్వుతున్నారు. అట్లా బేసిక్స్ తెలుసుకోకుంటే పూర్ణ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇది బేసిక్స్. పంచభూతములు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. బట్టి పట్టండి. వీటితో మన దేహమంతా నిర్మాణమైంది. చెప్తారు కదా, పంచభూతమైన దేహమునకు మరణము తథ్యము. పంచభూతాల నుంచి నిర్మితమైంది, పంచభూతాల్లో కలిసిపోతుంది. చెప్తారు కదా, అందరూ చెప్తాం, తెలుసుకోవాలి. సో మీ మనలో మనమే చూసుకోవచ్చు. భూమి, పృథ్వీ అంటారు. మట్టి ఉంది, తిక్కితే మట్టి వస్తుంది. నాకైతే ఆశ్చర్యం అవుతుంది. నేనే బ్రహ్మజ్ఞాని కాదు కదా, మట్టి అయితే వస్తూ ఉంది కదా. ఎక్కడి నుంచి వచ్చింది? మట్టితో నిర్మాణం అయింది. నీరు ఉందా లేదా? ఎక్కువ భాగం నీరు. దెన్ అగ్ని, ఆకలి, జఠరాగ్ని వస్తుందా లేదా? నా కడుపు కాలుతుంటే ఎప్పుడు వేదాంతం చెప్తాడు. వేదాంతం ఈ స్వామిని జైల్లో పెట్టాలా? అవునా కదా? ఆకలితో వివేకాంశం చెప్తారు. ఆకలైన వాడికి అన్నం పెట్టాలా? వేదాంతం వినిపిస్తే వాడికి తృప్తి అవుతుందా? కడుపు నిండి చల్లగా ఉన్నప్పుడు వేదాంతం వినిపించు అంటారు. సో కాబట్టి అగ్ని కాలుతా ఉందా? జఠరాగ్ని వేరే ఉంది. జఠరాగ్ని కృష్ణుడే చెప్తున్నాడు, నేను జఠరాగ్ని రూపంలో అన్ని ప్రాణులలో ఉండి వారు భుజించిన అన్నమును ఏమంటారు, ఆహుతులుగా ఏమంటారు దాన్ని, జీర్ణం చేస్తున్నాను జఠరాగ్ని రూపంలో.
అది కూడా భగవంతుడే. అగ్ని ఉందా లేదా? ఉంది. వాయువు వ్యాపించి ఉంది, గ్యాస్ అంటాం చూడండి. ఆకాశం, స్పేస్ ఉనికి ఇక్కడంతా వ్యాపించింది, లోపల వ్యాపించిందా లేదా? లోపల స్పేస్ ఉంది మనకి. అందుకే ఇక్కడి వరకు తినకూడదు అంటారు, కొంచెం స్పేస్ వదలాలి జీర్ణం కావడానికి, నీళ్లు అవన్నీ. సో అన్నీ ఉన్నాయి. వీటితో మనస్సు, బుద్ధి, అహంకారము జోడిస్తే ఈ డ్రామా. అవునా కదా? నేను ఎక్కడి నుంచి వచ్చింది? అహం. మనస్సు దాంట్లో పెట్టాలి. దెన్ బుద్ధి నిశ్చయాత్మిక, ఇది నేను చేస్తాను, ఈరోజు క్లాసుకు పోతాను, ఈరోజు పోను, లేదా ఆ పని చేస్తాను, ఈ పని బుద్ధి నిశ్చయాత్మిక బుద్ధి అనండి. మనసులోని ఒక భాగమే అది కూడా, కానీ నిశ్చయం చేసేది బుద్ధి. బుద్ధి ఉందా లేదా అంటాం. ఏమి ఇది చెయ్యాలి, చేయకూడదు అని నిశ్చయం చేస్తుంది. పిల్లవాళ్ళని చూస్తుంటాం కదా ఈరోజు కుర్రవాళ్ళు, తల్లిదండ్రులు ఎంత డిసిప్లిన్ అన్నా పెట్టండి, ఏమన్నా వాడు ఈరోజు కొత్త సినిమా రిలీజ్ అయింది పోవాలంటే ఎక్స్పీరియన్స్ 5,000 రూపాయల జీతం వచ్చేవాడు 500 టికెట్ పెట్టి పోతాడు. ఎందుకు? నిశ్చయం అయిపోయింది అంతే. ఫస్ట్ షో 6 గంటలకే నిశ్చయం అయిపోయింది. బుద్ధి, దాన్ని ఎవరు మార్చలేరు. సో అందుకే బుద్ధిని బాగా సద్బుద్ధి అంటాం. సద్బుద్ధి బరಬೇಕು, దుర్బుద్ధి బరబారదు. సో బుద్ధి, మనస్సు ఆలోచనలు. మనస్సు అంటే ఏమి? ఆలోచనలు. మనస్సు, బుద్ధి, మరి అహంకారం. ఈ మూడింటితో ఈ 5 చేరితేనే కదా డ్రామా నడుస్తూ ఉంది. సో అది ఈ 8 భాగాలుగా నా జడమైన ప్రకృతి, భౌతికం, బయటకు కనిపించే ప్రకృతి అంట. ఎంత బాగుందంటే ఇది ఆలోచిస్తే అదే జ్ఞానము విజ్ఞానం అవుతుంది. సరేనా? తర్వాత శ్లోకం ముందుకు పోదాం. పాడదామా మరి? భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతియం మే భిన్నా ప్రకృతిరష్టధా నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతియం మే భిన్నా ప్రకృతిరష్టధా. శ్లోకంలో చూస్తున్నారా? అష్టధ. అష్టం అంటే 8. అష్టధ 8 విధములుగా నా ప్రకృతి. ఎవరి ప్రకృతి? భగవంతుని ప్రకృతి. బయట ప్రకృతి, భౌతికంగా ఉండే ప్రకృతి. ప్రకృతి అంటే కనిపిస్తూ ఉంది కదా. ఇవి పైన పదాలు గుర్తొస్తున్నాయా? భూమి అంటే భూమి తెలుసు, పృథ్వీ అంటాము, నేల, మట్టి. ఆపహ అంటే నీరు. భూమి ప్లస్ ఆపహ ప్లస్ అనలహ. తెలుసుకోండి, గుర్తుపెట్టుకోండి, రాసుకోండి కావాలంటే. భూమి పృథ్వీ, ఆపహ నీళ్లు, ఆపో నారాయణ అంటారు. నీరు కూడా నారాయణ స్వరూపం అన్నట్టు. ఆపహ అంటే నీరు, అనలం అంటే అగ్ని, అనలం దావానలం అండి అంటాం. దావానలంలో వ్యాపించింది అడవి. ఎండిపోయిన అడవిలో ఒక్క నిదేస్తే మొత్తం కాలిపోతుంది. అనలం అంటే అగ్ని. వాయువు అంటే తెలుసు, వాయువు, గాలి. ఖమ్ అంటే ఆకాశం, స్పేస్. ఆకాశం అంటే యాక్చువల్లీ అది మనం మామూలుగా ఆకాశం అది చూస్తాం, కానీ ప్లేస్, ప్రదేశం, ప్రాంతం అంటే ఇదంతా కూడా ఆకాశమే. స్పేస్ అంటారు ఇంగ్లీష్లో, స్పేస్ సైంటిస్ట్. ఆ స్పేస్ అంటే మనం మామూలుగా అది ఆకాశం. ఇక్కడ ఆకాశం లేదా? ఇదంతా ఆకాశమే వ్యాపించింది. 10 అడుగులు, 20 అడుగులు, ఎన్ని ఎకరాలు ఉంది స్వామి అంటారు. 15 ఏళ్ళు అయింది స్వామి, ఎక్కడన్నా నేల ఏమంటారు? ల్యాండ్. ఇంగ్లీష్ వాళ్ళు కదా మనమంతా. ల్యాండ్ చూస్తున్నారా స్వామి అని అడుగుతుండే బిగినింగ్లో. అడిగిన వాళ్ళకల్లా 3/6 చూస్తున్నానప్పా అంటుంటే, అయ్య బాబా ఇంకెవరు అడిగేది మానేసినారు. ఈ స్వామి డేంజరస్ ఫెలో. 3/6 అర్థమైంది కదా, ఫైనల్ ల్యాండ్. అడిగే వాళ్ళకి చెప్తా ఉంటే 3/6 చూస్తున్నాము, ఇంక మళ్ళీ అడిగేది మానేస్తుంది. సో అది స్పేస్ కదా. 10 ఎకరాలు ఒక స్పేస్,
ప్రదేశం, తెలుగులో ప్రదేశం ఇది కూడా. సో ఖమ్ అంటే అది మామూలుగా ఆకాశం చూపిస్తాం కదా, ఇన్ఫినిట్ స్కై ఆకాశం. ఖమ్ అంటే ఆకాశం. ఇవి గుర్తుపెట్టుకోండి. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ ఐదవ శ్లోకం. మహాబాహో ఈ జడ ప్రకృతి కన్నా భిన్నమైనది, అతి ఉత్తమమైనది, చైతన్య స్వరూపమైనది మరియు ఈ జగత్తును ధరించి ఉన్నది అయిన నా పరాప్రకృతి, నా పరాప్రకృతిని గురించి తెలుసుకో. అర్థమైంది కదా. సో ఇప్పుడు ముందు చెప్పింది పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, 8 రకాలతో కూడింది భౌతిక ప్రకృతి. కళ్ళకు కనిపిస్తూ ఉంది, అనుభూతి చెందుతున్నాం, ఫీల్ అవుతున్నామా లేదా ఇది. కానీ దీనికి విభిన్నమైనది, దీనికంటే అతీతమైనది, సూక్ష్మమైనది, ఉత్తమమైనది పరాప్రకృతి. ఇంద్రియాలకు అతీతము, కనిపించనిది. కళ్ళు మూసుకుంటాం కదా, భగవంతుని చూడాలంటావు, మళ్ళీ కళ్ళు మూసుకుంటావేంప? కామన్ సెన్స్ ఉందా లేదా అంటాం. చూసే దేంతోనా? కళ్ళతో. కళ్ళు మూసుకుంటాం. ఎందుకు? కళ్ళకు కనిపించే వస్తువు కాదు, ఆత్మకు కనిపిస్తుంది, హృదయానికి కనిపిస్తుంది. చెప్తాం, వెంకటేశ్వర స్వామి ఇక్కడే ఉన్నారు. 7 కొండలు ఎక్కి 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 చెమటలు కారి గోవిందా గోవిందా కృష్ణ రామ గోవిందా, అయ్యో కాళ్ళు నొప్పులు, తలనొప్పులు అన్నీ భరించి పోతాము వెంకటేశ్వర స్వామిని దర్శించి ధన్యులవుదామని. అక్కడ పోయి కళ్ళు మూసుకుంటాం. ఏమయ్యా కొంచెమన్నా ఉందా లేదా? ఉంది స్వామి, చాలా ఉంది, చాలా ఉంది. ఏమి? భగవంతుడు ఆత్మలో ఉన్నాడు, కళ్ళతో కనపడేవాడు కాడు, హృదయానికి కనిపిస్తాడు. అవునా కదా? ఎందుకు కళ్ళు మూసుకుంటాం? అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు హృదయం. ఎటువంటి వారైనా దేవాలయం పోతే కళ్ళు మూసుకుంటాం. ఎందుకు? తెలియకనే మనం తెలుసుకుంటున్నాం భగవంతుడు హృదయంలో ఉన్నాడు, భగవంతుడు ఆత్మలో ఉంటాడు. బయట కళ్ళకు కనిపించేవాడు కాదు. బయట కళ్ళకు విగ్రహం కనిపిస్తుంది, చైతన్య స్వరూపము లోపల కనిపిస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు చెప్పిందంతా ప్రకృతి, బాహ్య ప్రకృతి. ఇప్పుడు నేను చెప్పబోయేది అంతఃప్రకృతి, పరాప్రకృతి. ప్రకృతిం పరమాం అభయాం వరదాం, అమ్మవారి పరాప్రకృతి. ఇది భౌతిక ప్రకృతి, భగవంతుడు పరాప్రకృతి. అర్థమవుతుంది కదా. భిన్నమైనది ఏమన్నారు? అపరేయం ఇతం స్తు అన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం. పరాప్రకృతిని గురించి తెలుసుకో. జీవభూత మహాబాహో యయేదం ధార్యతే జగత్. సో ఈ భూమి, ఆకాశము, నీరు ఇవన్నీ బాహ్య ప్రకృతిని ధరించి ఉన్నది అంతఃప్రకృతి, పరాప్రకృతి. నారాయణ సూక్తం క్లాస్ చాలామంది వచ్చింటారు. నారాయణ సూక్తంలో అంతఃపురుష్, ఈ అంగుష్టమాత్ర పురుష, లోపల ఉండే అంగుష్టమాత్రం హృదయాంతరాకం ఆకాశంలో అనంతమైన చైతన్యం, అనంతమైన నారాయణుడు నిండి ఉన్నాడు. నారాయణ అంతః బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉండే నారాయణుడు. ఎనివే అర్థమవుతుంది కదమ్మా. ఇంతకుముందు చెప్పినవి పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారము బాహ్య ప్రకృతి.
ఇది మాత్రమే సర్వస్వము కాదు. అంతఃప్రకృతి, దీన్ని మించినది పరాప్రకృతి, అది నా నిజస్వరూపము, దాన్ని చెప్తాను విను. అర్థమైందా? అపరేయమితస్త్వన్యాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ మితస్త్వన్యాం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ధార్యతే ఒక్కొక్క పదము ఎలా ఉన్నాయంటే సారవంతమైనవి. మా గురువుగారు చెప్పేవారు, భగవద్గీతలో సంస్కృతం సింపుల్గా ఉంటుంది, సరళమైన సంస్కృతం, కానీ దాని మీనింగ్ ఒక్కొక్క పదంలో ఎంత అర్థం ఉంటుందంటే మీరు తవ్వినట్లలా వజ్రాలు వస్తాయంటాం కదా, అట్లా మీరు చింతన చేసినట్లలా ఎలా గడిచిపోయిందో గంటలు గంటలు గడిచిపోతుంది అంటాం కదా. అంత ధార్యతే, ఈ విశ్వమునంతా, ఈ భూమి ఆకాశము నీరు అంతా ధరించి ఉండేది అంతఃప్రకృతి, చైతన్యం, ఆత్మ, పరమాత్మ. కళ్ళకు కనిపిస్తుందా? చెవులకు వినిపిస్తుందా? లేదు. అందుకే అక్కడ ఇంద్రియాలన్నీ అంతర్ముఖం చేసుకోలేదు. 6వ అధ్యాయంలో చేసింది అదే కదా, మనస్సును అంతర్ముఖం చేసుకోవాలి, ఆత్మను పరమాత్మలో లీనం చేయాలి. ఈ ఆధ్యాత్మిక సత్యము పరాప్రకృతి, దీనివల్లనే మొత్తం జగత్తంతా ధరించి ఉంది. అందుకే అటువంటి ఎవరైతే దాన్ని సాక్షాత్కారం పొందినారో వాళ్ళని చూసేకి వేల కిలోమీటర్ల నుంచి పోతాం, అవునా కదా? రమణ మహర్షిని చూసే ప్రపంచమంతా వచ్చింది, వారు ఎక్కడికి పోలేదు, వారు అక్కడే ఉన్నారు. ప్రపంచమంతా వారి దగ్గరికి వస్తుంది, అవునా కదా? రామకృష్ణ పరమహంస చూడడానికి ఎక్కడిక్కడి నుంచో వచ్చేవాళ్ళు. సో ఏమిటి అది? సంపూర్ణమైన సత్యమును తత్వమును వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలు సత్యాలు అవుతాయి, అవునా కదా? వివేకానంద స్వామి చిన్న కుర్రవాడు, 16 ఏళ్ల కుర్రవాడు కూర్చుంటే రామకృష్ణులు అంటారు, ఈ కుర్రవాడు చూస్తున్నాం కదా, ముద్దబ్బాయ బుద్ధబ్బాయ అంటాం కదా, అమాయకుడిలా కూర్చున్నాడు, వీడు ప్రపంచాన్ని గడగడలాడిస్తాడు అంటారు. నరేంద్రునికి ఆశ్చర్యం, మీరు ఏమేమో చెప్తారు స్వామి, అవన్నీ నేనేం చేసలేదు, నువ్వేం చేసేదిరా, నీ ఎముకలు కూడా చేస్తాయి. ఎముకలంటే ఆయన పదములు, మాటలు. అమ్మ చెప్పింది, ఎవరు చెప్పినారు? అమ్మ, కాళికాదేవి అమ్మవారు, అమ్మ భక్తుడు కదా, అమ్మవారు చెప్పింది అబద్ధమవుతుందా? నేను చెప్పడం లేదు, అమ్మ చెప్పింది. అమ్మ కంటికి కనిపిస్తుందా? పరాప్రకృతి. సో ఈరోజు చూస్తున్నామా? కాబట్టి వాళ్ళు చెప్పేవి సత్యాలు అవుతాయి, భవిష్యత్తును చెప్పగలరు, అంతా వాళ్లకు తెలుసు అంటాం. ఆ విధంగా అర్థమైంది కదమ్మా? ఈ 2 శ్లోకాలు బాగా అర్థం చేసుకోండి. 4వ శ్లోకము బాహ్య ప్రకృతి, 5వ శ్లోకం అంతఃప్రకృతి. అది భగవత్ ప్రకృతి, చైతన్యం. చైతన్యం అంతా నిండి ఉంది, నువ్వు కూడా చైతన్యమే, అవునా కదా? ఆ విషయం ముందుకు వస్తుంది. పాడదామా? రిపీట్ అయింది కదా. 6 ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా ఆరవ శ్లోకం తాత్పర్యం. సర్వప్రాణులు ఈ 2 ప్రకృతుల పరా అపరా ప్రకృతుల
కలయిక వల్లే పుడుతున్నాయని గ్రహించుము. ఈ సమస్త సృష్టికి మూల కారణము మరియు ప్రళయకాలములో లయస్థానము నేనే అని తెలుసుకో. నేనే అంటే భగవంతుడు, పరమాత్ముడు. పరమాత్మను తెలుసుకున్న వానికి అంతా తెలుస్తుంది. యస్మిన్ తుష్టే అనండి జగత్తుష్ట. వేరు కాండం అంటాం కదా, చెట్టు కాండం దగ్గర నీళ్ళు పోస్తారా, చెట్లు కొమ్మలకి నీళ్ళు పోస్తారా? ఎవరంట్లా చేస్తే ఏమంటాం? ఏమైందా, చల్లగుండాలి స్వామి చెట్టు ఏమంటారు? అది ఆకులకి కాయలకి నీళ్ళు పోస్తే ఏమంటాం? పిచ్చోడు అంటాం. ఎక్కడ పోయాలి? కాండం, మూలం, వేరు, మూలస్థానం. ఆ మూలస్థానం భగవంతుడు. అవునా కదా? సో భగవంతుణ్ణి తృప్తిపరిస్తే అందరూ తృప్తి పడతారు. అవునా కదా? నిజమైన భక్తి ఉంటే అందరూ గౌరవిస్తారు మనల్ని. లేకపోతే ఊరికే శోభాజీ అంతే అంటావా లేదా? కాబట్టి ఆ విధంగా సర్వ ప్రాణులు, ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ వద్దామా, ఎన్నవ శ్లోకమప్ప? 6. సమస్త ప్రాణులను ఈ 2 విధములైన ప్రకృతి నుండే ఉత్పన్నమవుతున్నవి. అందరిలోనూ ఈ 2 ఉన్నాయా లేదా? భౌతికంగా ఇవి ఉన్నాయి. అంతర చైతన్యం ఉందా లేదా? చైతన్యం ఉంది అందరిలో. ప్రభవము, పుట్టుక, ప్రళయము నావలనని అంటే భగవంతుని పరమాత్ముని వల్లే జరుగుతున్నవి. సంపూర్ణ జగత్తుకు నేనే మూల కారణము. అందుకే భగవంతుని తెలుసుకో, అంతా నీకు తెలుస్తుంది. ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ మిగలదు అని అర్థం. అర్థమైందా? అది ఇక్కడ ఏమంటున్నారు? సమస్త సృష్టికి మూల కారణము ప్రళయకాలంలో లయస్థానము నేనే. సృష్టి ఆది మధ్య అంత, ఆద్యంత మధ్యరహిత అని విష్ణు సహస్రనామంలో వస్తుంది కదా. ఆది మధ్యము అంతము నేనే, గీతలో కూడా వస్తుంది. సో సమస్త ప్రాణులను సృష్టిలోనూ ప్రళయములోనూ మధ్యకాలములోనూ భగవంతుడే అది అయి ఉన్నాడు. అర్థమైందా? ఏతత్ యోనీని భూతాని సర్వాణి తు ఉపధారయ, ధరించి ఉన్నాడు. అహం నేనే, కృష్ణస్య జగతః, సర్వము ఈ జగత్తును, సృష్టి స్థితి లయమును, ప్రభవించేది, ఉద్భవం సృష్టి, ప్రళయం లీనమైపోయేది. అందుకే మనం మామూలుగా ఏం చెప్తాము? బ్రహ్మ విష్ణు మహేశ్వరు, ఒకే భగవంతుని తత్వము. సృష్టించేది బ్రహ్మ, ఈ స్థితి మన బాగోగులు చూసుకునేది విష్ణువు, లయము శివుడు తనలో లీనం చేసుకుంటాడు. లయం అంటే మృత్యువు కాదు, లీనం చేసుకోవడం, తనలో లీనం. మామూలుగా అలా అంటాం కదా. అందుకే స్థితికారుడు విష్ణువు, మన యొక్క అన్ని ఆ విధంగా మనం పూజిస్తాము ఒకే పరబ్రహ్మాన్ని. పాడదామా? పాడడం అయిపోయిందా? కలిసి ఆ అర్థాన్ని భావిస్తూ ఏతద్యోనీని భూతాని సర్వాణి ఉపధారయ కృష్ణస్య జగతః ప్రభవ ప్రళయస్తథా ఏతద్యోనీని భూతాని సర్వాణి ఉపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవ ప్రళయస్తథా. అందుకే ఆలోచిస్తే అప్పుడప్పుడు నేను ఆలోచిస్తుంటాను. మనం ఉన్నాం, మీరందరూ ఉన్నారు. మనకు తల్లి తండ్రి, వారికి తల్లి తండ్రి, వారికి 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 పోండి, ఎంతవరకు పోతారు మీరు? ఫెయిల్ అయిపోతాం. అవునా కదా? ఒక చోట మస్తిష్కము పనిచేస్తుందా? ఆగిపోతాం. అవునా కదా? మూలం ఎవరు మరి? భగవంతుడు, సృష్టికర్త అంటాం. ఆది పురుషుడు, ఆది నారాయణుడు, ఆది లక్ష్మి అంటాము.
ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల్ని అందరికీ జన్మనిచ్చినవారు. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని పూజిస్తాం. సో వాళ్ళు సృష్టించినారు, మొత్తం జగత్తంతా వచ్చింది. అవునా కదా? ఆలోచిస్తే ఇది సత్యం. ఎంతమంది గుర్తున్నారు మనకి? 3-4 తరాలు కూడా గుర్తుండవు. ఆ తరాలు కానీ వచ్చిందే సత్యమా కాదా? వాళ్ళు లేకపోతే మనం వస్తుంటివా? వచ్చేవాళ్ళమా? లేదు. మరి వాళ్లకు అందరికీ భగవంతుడు ఓం చూం ఫట్ సృష్టించేసినాడు. అందుకే ఇది ఏమంటాం, మన మనస్సుకు అందనిది. ఉపనిషత్తు వాక్యం అండి, అవాంగ్ మనస గోచరం అనండి. వాక్కుకు మనస్సుకు అందనిది. అందుతుందా? ఇప్పుడు మన విషయమే అందడం లేదే. అవునా కదా? మా తల్లి తండ్రి, వాళ్ళ తల్లి తండ్రి, వాళ్ళ పేర్లు ఎందుకు గుర్తులేవో చెప్తావా లేదా? గుర్తులేవు అంతే. పూజారి మహారాజు మమ అనుకోండి, ఖతం. అర్థమైందా? ఇంకా ఆ తత్వమును తెలుసుకోవడం అంటే ఇది మనస్సుకు అందదు, వాక్కుకు అందదు. ఆ వాంగ్ మనస గోచరం. సింపుల్ అండి. మనం సింపుల్ అనుకుంటే సింపుల్, కష్టం అంటే కష్టం. వేదాంతం అంతే. నెగటివ్. వాంగ్ మనస గోచరం. గోచరం అంటే కనపడదు, తెలియడం. వాక్కుకు అందదు, మనస్సుకు అందదు. ఇంకే రమణ మహర్షిది బెస్ట్. చుమ్మ ఇరు. బెస్ట్ బోధన చుమ్మ ఇరు. ఊరికే ఉండు. మామూలు ఊరికే ఉండుము. ఊరికే ఉండండి, చూస్తాము. అయ్యేలేదో లేచి సినిమాకి పడిస్తాడు. ఊరికే కూర్చునే అయ్యలేదు. అంటే థాట్లెస్ సైలెన్స్. నిజమైన ఊరికే ఉండడం. ఊరికే సోమర్లా కూర్చోవడం కాదు. ఊరికే ఉండు, ఏ థాట్స్ లేవు. చైతన్యం, శుద్ధ చైతన్యంలో నువ్వు ఏదైతే అయి ఉన్నావో దానిలో లీనమవ్వు అంటారు. ఆత్మలాగా ఉండిపో. అదే రమణ మహర్షి మెయిన్ టీచింగ్. ఎనివే చెప్పడం ఏమిటంటే, అది ఆ తత్వమును నేనే, ఆ కారణము నేనే, మూల కారణం. సో ఆది దంపతులు అందరికీ మనందరకు జన్మనిచ్చిన వారు భగవంతుడు. అందుకే అక్కడ ఈ మధ్యలో డీటెయిల్స్ మనకేమీ తెలియవు. తెలిసినా తెలియకపోయినా తత్వము అదే. దాన్ని తెలుసుకోవయా అంటాం కదా. కలిసి పాఠం అయిందా? 7వది ఫేమస్ శ్లోకం మళ్ళీ ఒకటి. మత్త పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఓ ధనంజయ, నాకంటే శ్రేష్టమైనది, పరమ కారణమైనది ఈ సృష్టిలో మరొక్కటి లేదు. దారములో మణులు పూసలు గుచ్చబడినట్లు ఈ జగమంతా నాయందే గుచ్చబడి నాపైనే ఆధారపడి ఉంది. ఫేమస్ శ్లోకం. మత్త పరతరం నా అన్యత్ కించిత్ అస్తి. కించిత్ అంటే కొంచెము కూడా, ఇంకేమీ లేదు. ధనంజయ అర్జున, మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అంతా ఓతప్రోతం అంటారు. అనండి, ఓతప్రోతం.
బెస్ట్ ఎగ్జాంపుల్, మన వస్త్రములు, అందరూ వస్త్రాలు ధరిస్తాం. ఎలా తయారవుతుందో మీకు తెలుసు. ఇందులో ఉండేదంతా ఏమి? దారాలు, నిలువు దారాలు, అడ్డం దారాలు అన్నీ కలిపితే వస్త్రం తయారైంది. కానీ అసలు రూపం ఏమిటి? ఇది అన్ని దారాలే. సో మనం జీవులంతా దారముల్లాగా ఉంటే పరమాత్ముడు వాటిని కలుపుతున్నాడు. చైతన్యం ద్వారా కలుస్తున్నాం, కలిసినాము, మాట్లాడుతున్నాం, వింటున్నాం, ఫీల్ అవుతున్నాం. నేను స్త్రీ, నేను పురుషుడు, నేను అది, నేను ఇది అని మనల్ని మనము ఐడెంటిటీ చెప్తున్నాం. దేనివల్ల? చైతన్యం వల్ల. చైతన్యం లేకపోతే ఏమీ లేదు, జడం. ఆ విధంగా నన్ను, ఆ చైతన్యమే నేను అంటే భగవంతుడు. మత్త పరతరం నాణ్యత్, ఇంకేమీ లేదు. ఎలా ఉందంట? అంత నాలోనే ఉంది. ఎలా ఉంది? సూత్రములో మణులు అన్నీ, పూలహారం మన ఎదురుగా కనిపిస్తూ ఉంది. అన్ని పూలు ఉన్నాయి, రంగురంగుల పూలు. దాని లోపల ఉండేది దారం లేకపోతే మాల ఉందా? లేదు. అన్ని పూలు, విడి పూలు. దారం కనిపిస్తుందా? చెప్పండి అమ్మా. నెక్లెస్లు వేసుకుంటారు, చాలా ఇష్టం అమ్మగారులకి. బంగారు, వెండి, వజ్రాలు అన్నీ పొదిగి, లోపల దారం. దారము తీసేస్తే నెక్లెస్ లేదు, మణులు లేవు, పూసలు లేవు. అవునా కదా? అంతా. సో ఆ దారము, కంటికి కనిపించనటువంటి దారం ఎలా ఉందో, నేను చైతన్య రూపంలో అందరినీ కలుపుతున్నాను. అంటే అందరినీ ధరించి ఉన్నాను. ధరించడం అంటే తెలుస్తుంది కదా. విశ్వరూప దర్శనం చూపించినాడు కదా. విశ్వరూపం చూస్తే అర్జునునికి అన్నీ అందులో ఉన్నాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఋషులు, మునులు, యోగులు, రాక్షసులు, సర్వజీవులు అందరూ ధరించి ఉన్నాడు. విశ్వరూప దర్శనం. అందుకే నాకు చాలా ఇష్టమైంది. విశ్వరూపములో నీవు లేవా? లే స్వామి. విశ్వరూపము మైనస్ బాలాజీ మైనస్ అర్చనానంద అంటావా? అనేక లేదు అక్కడ. సో విశ్వరూపములో నీవు ఉన్నాయి. ఎంత ఆనందమవుతుంది. అది అంశ రూపంలో మనమంతా భగవంతునిలో ఉన్నాం. కాబట్టి ఎప్పుడూ కూడా, ఎటువంటి స్థితిలో కూడా వివేకానంద స్వామి గర్జించినారు. ఎటువంటి స్థితిలో ఎట్లున్నా సరే నేను భగవంతుని బిడ్డను, భగవంతుని అంశమును. బ్రహ్మము, పరబ్రహ్మము, ఆత్మ ఇవన్నీ నాకు తెలుసు స్వామి, నేను భగవంతుని బిడ్డను అనుకోవచ్చు కదా. భగవంతుని అంశమును, భగవంతుని పుత్రికను, పుత్రుణ్ణి. నేను పాపిని ఎందుకు అవుతాను? కలలో కూడా అనుకోకూడదు నేను పాపిని, నేను పనికి మారినవాడిని, నా చేత కాదు. ఎంత అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. అందుకే స్వామీజీ, వివేకానంద స్వామి చేసిన మేలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మీరందరూ భగవత్ స్వరూపులు. మనల్ని ఎప్పుడూ మనము పాపులు, సంసారులు, మేము అదండి ఇదండి. మీరు సంసారులు కాదు, మీరు భగవంతుని బిడ్డలు, అంశములు అంటారు. కాబట్టి ఇది సత్యమో కూడా అంతే కదా. అందరిలో ఉండే చైతన్యమును నేనే అని భగవద్గీతలో చెప్పినారు. దాన్ని మనం స్వీకరించాలి. అర్థమైంది కదమ్మా. సూత్రములలో ఏమి ప్రోతం సూత్రం, ఆ సూత్రము దారములాగా నేను అన్నింటినీ ధరించి ఉన్నాను. చైతన్యం, అందరిలో ఉండే చైతన్యము. అందుకే యోగంలో చెప్పబడింది శుద్ధ చైతన్యం. నేను చిదానందరూప శివోహం శివస్వరూపోహం అని చైతన్యాన్ని ధ్యానం చేయాలి. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. దస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. పూలమాలలో దారములాగా నేను అందరినీ కలుపుతున్నాను. ఈ ప్రపంచమంతా ధరించి ఇది జస్ట్ ఒక్కటి. ఇట్లాంటివి అనేక కోటి బ్రహ్మాండ నాయక అంటాం కదా, అవన్నిటినీ ధరించి ఉన్నాడు. ఇది జస్ట్ ఒక్కటి, భూమి ఒక్కటి. ఎన్నో మండలాలు ఉన్నాయి. చతుర్దశ భువన మండల అంటాం కదా.
14 భువన మండలాలు, లెక్కలేనన్ని అనంతమైనవి. సైంటిస్టులు గ్యాలక్సీస్ 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 మండలాలు, సూర్యమండలం, చంద్రమండలం అన్నిటినీ ధరించి ఉన్నవాడు. అందులో మనం లేమా? అందులో మనం ఉన్నామని భావిస్తూ ధ్యానిస్తాం. ఓ నారాయణాయ విద్మహే గీతాచార్యాయ ధీమహి తన్నో శ్రీకృష్ణ ప్రచోదయాత్. ఓ శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ రుక్మిణీ సమేత శ్రీ పాండురంగ స్వామి అర్పణ.